ఆషాఢ మాసం వచ్చి చాలా డేసే అవుతుంది, కానీ నేను ఇప్పుడే గోరింటాకు పెట్టుకుంటున్నాను. మీలో ఎంతమంది గోరింటాకు పెట్టుకొని ఉంటే కామెంట్ చేసేయండి. అసలు గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు ప్రత్యేకంగా పెట్టుకుంటారో తెలిస్తే కూడా కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసంలో అమ్మవారికి సార తీసుకెళ్తూ ఉంటారు. ఆ సార ఎందుకు తీసుకెళ్తారో మీకు తెలుసా? ఉంటే కూడా కామెంట్ చేసేయండి. నేనైతే మా శ్రీవారితో గోరింటాకు పెట్టించుకుంటున్నాను ఫస్ట్ టైం, అది కూడా పెళ్ళైన తర్వాత. ఆయనకి రాదు, ఏదో ట్రై చేసి యాక్టింగ్ చేస్తున్నారు అంతే పెట్టినట్టు. మీలో ఎంతమంది మీ శ్రీవారులతో గోరింటాకు పెట్టించుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. అది కూడా ఒక అద్భుతమైన ఫీలింగ్ కదా. పాపం గోరింటాకు స్మెల్లే పడినవారు గోరింటాకు నా కోసం పెట్టారు. ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంత కష్టపడి పెడితే నేను 1 hour కంటే ఎక్కువ ఉంచుకోలేకపోయాను. వెంటనే కడిగేశాను. చూడండి ఎలా పండిందో. మీరు కూడా ఆషాఢ మాసంలో ఎంతమంది గోరింటాకు రుబ్బి చెట్టు నుండి కోసి కష్టపడి పెట్టుకొని తిప్పలు పడి గోక్కుంటూ దొరపడుతూ ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.